మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మార్నింగ్ వాక్ చేశారు. గుడ్ మార్నింగ్ నల్గొండ అంటూ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. రామాలయం వద్ద రోడ్డు పక్కన మహిళా సువర్ణ నిర్వహిస్తున్న టిఫిన్ బండి దగ్గర ఆగి ఇడ్లీ దోశ తిన్నారు. సువర్ణ పరిస్థితిని చూసిన మంత్రి ఆమెకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు తనకున్న కొద్దిపాటి భూమిని అధికారులు కిరికిరి పెడుతున్నారని మంత్రి దృష్టికి సువర్ణ తీసుకురాగా వెంటనే ఎంఆర్ఓను వచ్చి ఆ భూమి సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు. అంతకుముందు ఎన్జీ కాలేజీ కాంపౌండ్ వాల్ పక్కన స్థానికులు చెత్త వేయడం వల్ల డ్రైనేజీ మొత్తం నిండిపోయి పరిసరాలు చెత్తగా ఉండడంపై మంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే డ్రైనేజీపై వాల్స్ నిర్మించి చెత్త నిండకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత లైప్రసీ కాలనీలో డ్రైనేజ్ క్లీన్ చేసే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో కొత్త మిషనరీ ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. ముఖ్యమైనది నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ తో పాటు ఉన్న డ్రైనేజ్, ఆ కాలేజ్ లోపల డ్రైనేజ్, దాని మీద అక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉండే, అదంతా కూడా స్పాయిల్ అయింది. అక్కడ కూడా ప్రదీప్ ఫౌండేషన్ తో కొత్త జిమ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ రూమ్ వేస్తున్నాం అక్కడ. దాంతోపాటు నేను, మన గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా గారు, మా జేసీ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎస్సీ గారు, మా ఆఫీసర్లతో నల్గొండలో 80% హౌస్ కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ కంప్లీట్ అయ్యి 2014 అయింది. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం అప్పుడు గవర్నర్ ఉండే నరసింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిసి అప్పుడు ఆ జీవో ఇచ్చి 38 కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలు పెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్ ఇచ్చినాం, అందించినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇన్ని రోజులు భరించారు, ఒక 1 month లో మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పిన 25 days లో కంప్లీట్ చేద్దామని. తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు, ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ, ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం వచ్చే విధంగా మంచి టెక్నాలజీతోని డ్రైనేజ్ అనేది ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆ విధంగా దాన్ని అన్ని కూడా కొత్త టెక్నాలజీతోని 1 month లో కంప్లీట్ చేయబోతుంది. 1 month లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.